ప్రపంచంలో శక్తివంతమైన దేశానికి చెందిన ఖరీదైన అత్యాధునిక శక్తివంతమైన విమానం 20 రోజులు దాటింది. ఎగరడానికి మొరాయించింది, కదలనంటూ మొండికేసింది. కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో నిలిచిపోయింది. రిపేర్ చేయిద్దామనుకున్నారు, నిపుణుల్ని తరలించాలని భావించారు. కానీ ఇదంతా అయ్యే పని కాదని మొత్తం విమానాన్ని విడిభాగాలుగా చేసి పెద్ద విమానంలో తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే బ్రిటన్కి చెందిన A400 అట్లాస్ విమానం తిరువనంతపురానికి చేరింది. ఇన్ని రోజులు ల్యాండ్ అయిన ప్లేస్లోనే నిలిచిపోయిన F-35 ఫైటర్ జెట్ని హ్యాంగర్కి తగిలించారు. ఇక విడిభాగాలుగా చేసి తరలించడమే తరువాయి. గత నెలలో బ్రిటిష్ నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక HMS క్వీన్ ఎలిజబెత్ హిందూ మహాసముద్రంలో విన్యాసాలు నిర్వహించింది. ఇందులో భాగంగా F-35B విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై అత్యవసరంగా సమీపంలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ముందు ప్రతికూల వాతావరణం, ఇంధన కొరతతో దీన్ని అత్యవసరంగా దించినట్టు వార్తలొచ్చాయి. కానీ ఫైటర్ జెట్లో ఇంజనీరింగ్ సమస్య ఉన్నట్టు ఆ తర్వాత UK అధికారులు వెల్లడించారు. ఫస్ట్ చిన్న సమస్య అని భావించినప్పటికీ అది క్లియర్ కాలేదు. దానికి మరమ్మతులు చేయడానికి ల్యాండ్ అయిన రాత్రే AW101 మెర్లిన్ హెలికాప్టర్లో నిపుణులు వచ్చారు. వారు ప్రయత్నించిన విమానం మొరాయించింది. అప్పటి నుంచి దాదాపు 20 రోజులుగా ఈ ఫైటర్ జెట్ ఎయిర్పోర్ట్లోనే ఉంది. దీంతో బ్రిటిష్ నేవీ ప్రత్యామ్నాయ చర్యల్ని ప్రారంభించింది. విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బ్రిటన్కి చెందిన అత్యాధునిక A400 అట్లాస్ విమానాన్ని తిరువనంతపురానికి తీసుకొచ్చారు. దాదాపు 25 మంది నిపుణుల్ని కూడా తరలించారు. F-35B విమానాన్ని తరలించేందుకు అతిపెద్ద C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాన్ని భారత్కి తీసుకురానున్నట్టు సమాచారం. ఫైటర్ జెట్ రిపేర్ సాధ్యం కాదని నిర్ధారించిన UK నేవీ ఆఫీసర్స్ ఫైటర్ జెట్ భాగాల్ని విడదీసి తరలించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ భారీ ఆపరేషన్ కోసం F-35B రెక్కలు, ఇంజిన్, కాక్పిట్ వంటి ప్రధాన భాగాల్ని అత్యంత జాగ్రత్తగా విడదీసి ప్రత్యేక కంటైనర్లలో ప్యాక్ చేసి తరలించేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇన్ని రోజుల పాటు యుద్ధ విమానాన్ని ఎయిర్పోర్ట్లో నిలిపినందుకు గాను పార్కింగ్, హ్యాంగర్ బకాయిలను భారత్కు చెల్లిస్తామని UK నేవీ తెలిపినట్టు సమాచారం.